నమస్సర్వేభ్య. ఒక వ్యక్తి ఒకసారి మరొక వ్యక్తి ముందు నిలబడి శంఖం ఊతున్నాడు. కొంతసేపటికి ఎదురుగా ఉన్న వ్యక్తి, ఏంటయ్యా ఆ శంఖం కొరగడం నీ తరవా నీ బాబు తరవా అని అడిగాడు. అప్పుడు అర్థమైంది అవతల వ్యక్తి చెవిటివాడని. చెవిటివాడు ముందు శంఖం ఊదడం నిష్ప్రయోజనం. అలాగే రసికుడు కానివాని ముందు కవిత్వం వినిపించడం కూడా నిష్ప్రయోజనమే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక మహాకవి సృష్టికర్త అయిన బ్రహ్మని ఇలా మొరపెట్టుకున్నాడు. ఇతర పాప ఫలాని శతానివా విలిఖ తాని సఖే చతురానన అరసికాయ కవిత్వ నివేదనం శిరసి మాలిక 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 అన్నాడు. ఓ బ్రహ్మదేవ, అనేక పాపఫలాలు నా మొహానికి రాయి, నేను వాటన్నింటినీ భరిస్తా. కానీ రసికుడు కాని వాడికి కవిత్వాన్ని వినిపించేటువంటి ఫలాన్ని మాత్రం నాకు రాయికు, నేను దాన్ని భరించలేను అన్నాడు. కాబట్టి కవిత్వం అనేటువంటిది, సాహిత్యం అనేటువంటిది రసికుడు మాత్రమే ఆనందించగలడు. ఆ రసికత లేని వాడు ఆనందించలేరు. దీన్నే ఆలంకారికులు సహృదయత్వం అన్నారు. ఎలా నిర్వహించారంటే, ఏషాం కావ్యానుశీలనాభ్యాసవశాత్తు విశదీభూతే మనోముకురే వర్ణనీయ తన్మయీభవన యోగ్యత తే సహృదయ సంవాదభాజ సహృదయ. దీని అర్థం ఏంటంటే, అనేక కావ్యాలు చదవడం వల్ల వాడి యొక్క మనస్సు స్వచ్ఛమైన అర్థంగా మారిపోతుంది. అప్పుడు వాడు ఏ గ్రంథం చదివినా ఆ పాత్రల యొక్క మనోభావాలు వాళ్ళ హృదయాల్లో స్పష్టంగా ప్రతిఫలిస్తాయి. అలా ప్రతిఫలింపజేసుకున్న వాడే సహృదయుడు. వాడు మాత్రమే రసం ఆస్వాదించడానికి అర్హుడు అని దాని అర్థం. ఇక సహృదయం లేనివాడు రసాస్వాదనకి తగడు. ధర్మదత్తుడు అనేటువంటి ఒక ఆలంకారికుడు రసతరంగిణి అనేటువంటి గ్రంథం రాశాడు. ఆ గ్రంథంలో ఆయన అంటాడు, సవాసనానాం సభ్యానాం రసస్య ఆస్వాదనం భవేత్ నిర్వాసనాస్తు రంగాంతే కాష్టకుడ్యాస్వ సన్నిభాః. అంటే వాసనారూప సంస్కారం కలిగినటువంటి వాడు మాత్రమే రసాన్ని ఆస్వాదించడానికి యోగ్యులు. అది లేని వాళ్ళు ఆ మంటపంలో లేదా ఆ కళాక్షేత్రంలో ఉన్నటువంటి గోడతోటి, కుర్చీతోటి, రాయితోటి సమానం అన్నాడు. అందువల్ల వాసనారూప సంస్కారాలు లేనటువంటి, సౌహృదత్వం లేనటువంటి వాళ్ళెవరు రసాన్ని ఆస్వాదించలేరు. అటువంటి వాళ్ళకి కవిత్వం వినిపించడం అనేటువంటిది చెవిటి వాడికి శంఖం ఊది వినిపించడం లాగా వ్యర్థము అని అర్థం అనమాట. ఈ విషయాన్ని చెప్పేటువంటి ఈ శ్లోకాన్ని మరోసారి విందాం. ఇతర పాప ఫలాని శతానివా విలిఖ తాని సఖే చతురానన అరసికాయ కవిత్వ నివేదనం శిరసి మాలిక మాలిక మాలిక. కాబట్టి రసికుడు కాని వాడికి కవిత్వాన్ని వినిపించేటువంటి దౌర్భాగ్యం ఏ కవికి ఉండకూడదని చెప్పేటువంటి ఈ శ్లోకాన్ని నేను మీకు వివరిస్తున్నాను. నమస్కారం.